అసలు ఏపీలో ఏం జరుగుతుంది? ఎందుకింత అరాచకం కొనసాగుతూ ఉంది? నిరంతరం ఎందుకు చర్చల్లోకి వస్తూ ఉంది? ప్రజల ఎక్కడ కూర్చున్నా ప్రజలు చర్చించుకునే స్థాయికి ఎందుకుంది? ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఎన్నో ఒడిదుడుకులు చూసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుకు అనుభవం ఉన్న తర్వాత, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా, అంతకుముందు జరిగినాయి కాదు, ఆ తర్వాత కూడా ఎందుకు ఈ దౌర్జన్యాలు సాగుతూ ఉన్నాయి? దీనివల్ల ఏమి లాభం పొందాలని ప్రభుత్వం చూస్తూ ఉంది, పార్టీ చూస్తూ ఉంది అనేది ఒక కన్ఫ్యూజన్. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఒక లక్షణం ఉంటుంది, ఏంటంటే వేడి మీద ఉన్నప్పుడే ఏ ఇనుపకడ్డినైనా వంచాలి అనేదాన్ని. అంటే రాజకీయం వేడిగా ఉన్నప్పుడే ఈ దౌర్జన్యాలు చేసేసి ఎదుటివాడిని దెబ్బతీయాలనే ఒక ఆలోచన. దానివల్ల నిజంగా ఫలితం వస్తుందా? వీళ్ళు చెప్పే మాటలనే గత ప్రభుత్వం చాలా దౌర్జన్యాలు చేసింది, అందుకే ఓడిపోయిందని చెప్తున్న వీళ్ళు చేస్తున్న దౌర్జన్యాలు మామూలుగా లేవు కదా. అంటే మళ్ళీ ఓడిపోవడానికి సిద్ధపడే చేస్తూ ఉన్నారా? ఇవన్నీ అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఎక్కడికి దిగజారిందంటే, ప్రతిపక్ష పార్టీ ఆఫీసుల మీద లీగల్గా పర్మిషన్లు ఇవ్వని నోటీసులు ఇవ్వడము, నోటీసుల ద్వారా కోర్టులో కొట్లాడడము, దాని తర్వాత నోటీసుల ద్వారా వాటిని కూలగొట్టడం, ఈ చర్యలు అనేది కూడా జరగట్లేదు. అవి కూడా ఇంకా తప్పే. కానీ స్వయంగా అధికార పార్టీ కేడరు, అధికార పార్టీ నాయకులు, అక్కడక్కడ ఎమ్మెల్యేలు కూడా జనాన్ని వేసుకొని వైఎస్ఆర్సీపీ ఆఫీస్ మీదకి, పార్టీ ఆఫీస్ లోపలికి పోయి ఆ లోపల దౌర్జన్యాలు చేసే పరిస్థితి ఏంటి? ఇంతకు నేను చూసినంత వరకు ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో భారతదేశంలో ఎక్కడ ఇది జరగలేదు. 1971లో బెంగాల్లో సిపిఎం మీద అప్పుడున్న సిద్ధార్థ శంకర్ రే ఒక ముఖ్యమంత్రిగా ఉన్నవాడు దాదాపు ఒక 1100 మందిని ఊచకోత కోసాడు అక్కడ అని చెప్తారు. అది తప్ప నాకు దేశంలో ఎక్కడ ఇంత ఘోరంగా జరగలేదు. దీన్ని ఈ దాడులు, అధికార పార్టీ కేడరు, అధికార పార్టీ వాళ్ళు ఎలా పోతారు ఆఫీసులకి? వాళ్ళకి నిజంగానే ఆఫీసులు ఇల్లీగల్గా కట్టారు, దాని మీద ఇలాంటి పర్మిషన్ లేవనుకుంటే అధికారుల దగ్గరికి పోవాలి, వాళ్ళ అప్లికేషన్స్ ఇవ్వాలి, అధికారులను తీసుకోవాలి, అధికారులు పోవాలి ఆఫీసుల మీదకి. అధికారులు కూడా లోనికి పోవడానికి సర్చ్ వారెంట్లు అవన్నీ ఉంటాయి. ఏమీ లేకుండా అధికార పార్టీ కేడరు, నాయకులు లోపలికి పోయి పార్టీ ఆఫీసులో పోయి గందరగోళం చేయటం, నాయకులు ఇళ్లలో పోయి గందరగోళం చేయటం, పార్టీ ఆఫీసుల మీద పెద్ద ఎత్తున కట్టుకున్న ఆఫీసులు అవి లీగల్గా ఎంతవరకన్నా పోవచ్చు. అధికారం నీ చేతిలో ఉంది, నువ్వు ఎక్కడి దాకైనా లీగల్గా తీసుకుపోవచ్చు. లీగల్గానే అటాక్ చెయ్యి, ఎందుకు కేడర్తో అటాక్ చేస్తారు? దీనివల్ల ఏమొస్తుంది? ఇదంతా చంద్రబాబు నాయుడుకు తెలియకుండా జరుగుతుంది అనుకుందామా అంటే, ఎమ్మెల్యేల కాంచి ఎంటర్ అవుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు నోటీసులు లేకుండా జరుగుతుందని అనుకోలేము. కాబట్టి నిజంగానే చంద్రబాబు నాయుడు నోటీసులో ఉండి కనుక జరిగితే ఇంతకంటే గౌరవం లేదు. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా ఆలోచించి మనసు మార్చుకొని ప్రతిపక్ష పార్టీలుగా చూడాలా తప్ప ఈ విధంగా దాడులు దౌర్జన్యాలు చేస్తే నువ్వు కూడా ప్రతిపక్షంలోకి పోవాల్సిన రోజులు వస్తాయేమో. ఎందుకు ఆలోచించరు అలా? కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీని గౌరవించుకుంటూనే ఉండాలి. ఒక అనుభవజ్ఞ చంద్రబాబు నాయుడు చేయాల్సిన చర్యలు అయితే కాపీ.